అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు కొన్ని విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మరీ నొక్కి చెప్తారు. సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 ఏళ్ల క్రితమే ఒక ఆమెకి వివాహం జరిగింది. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఆపద ఆమెను కలిసివేసింది. అదేంటంటే ఆవిడ యొక్క భర్తకి గుండెపోటు వచ్చింది. అలాగా వైద్య సహాయంతో బయటపడ్డారు ఆయన. అప్పుడు ఆమె నిలువు దోపిడీ చెల్లిస్తానని చెప్పి తిరుమలేశునికి మొక్కుకుంది. వైద్య పరీక్షల్లో భర్తకు ఎలాంటి ఆపద లేదని నిర్ధారించడంతో ఆమె భర్తతో కలిసి తిరుమలేశుని యొక్క మొక్కు చెల్లించి తిరుగు ప్రయాణంలో మహాస్వామివారి యొక్క దర్శనార్థము కంచికి వచ్చారు. స్వామి ఆమె వైపు చూస్తూ, తిరుమల హుండీలో మొక్కు చెల్లించావా అన్నారు. ఈ మొక్కు విషయం తనకు తిరుమలేశునికి తప్ప ఇంకొకళ్ళకి తెలియదు కదా. మహాస్వామివారికి ఎలా తెలిసింది? ఆమె కూడా ఎవరికీ చెప్పలేదు కదా, నేను ఎవరికీ చెప్పలేదు కదా అని అనుకుందనమాట. ఆమె నేను ఎవరికీ చెప్పకపోయినా ఈయనకి ఎలా తెలిసిపోయింది మొక్కు గురించి అని ఆశ్చర్యపోయింది ఆమె. ఆశ్చర్యంతో, అవును స్వామి, నా తాళిబట్టు బంగారు గొలుసు తిరుమలేశునికి సమర్పించుకున్నాను, అందుకే పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు కట్టుకున్నాను అని చెప్పింది ఆమె. అంటే చాలామందికి ఇక్కడ మనకు ఒక సందేహం కూడా వస్తుంది. తాళిబొట్టు తిరుమలేశుని హుండీలో వేయచ్చా, దేవుడి హుండీలో తాళిబొట్టు వేయచ్చా? ఇది మనకి ఇంతకు ముందు కూడా మనం షార్ట్స్లో చెప్పుకుందాం కదా. అంటే వెయ్యొచ్చు అనమాట. స్వామివారు ఇక్కడ చెప్తున్నారు చూడండి. స్వామి శ్రీమఠం నుంచి ఒక తాళి 2 బొట్లు ఆమెకి తెప్పించి ఇప్పించారు. ఆమె పసుపు తాడుకు 2 బొట్లు గుచ్చుకుని, అంటే 2 బొట్లు అంటే 2 సూత్రాలు ఉంటాయి కదా, అవి వెంటనే ధరించి స్వామివారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంది. అక్కడున్న పెద్దలందరూ కూడా నిండు నూరేళ్లు సుమంగళిగా జీవించు అంటూ ఆశీర్వదించారు ఆమెని. దేవతల మొక్కు విషయంలో మహాస్వామివారు చాలా సందర్భాలలో మొక్కును వెంటనే తీర్చండి అని భక్తులను ఆదేశిస్తూ ఉండేవారు. కాబట్టి స్వామివారు చెప్పినట్లుగా ఏదైనా మొక్కుకుంటే ముందు ఆ మొక్కును తీర్చాలి అని స్వామివారి యొక్క ఆజ్ఞగా మనం భావిస్తూ, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.